నువ్వేంటి ఆఫీస్కి ఇంత ఎర్లీగా వచ్చావు? అది దట్టు నాకన్నా ఎర్లీగా. చాకేవా? అదెలా ఇంత సడన్ చేంజ్ ఓవా? నువ్వు అలాంటి ట్విస్ట్లు ఏం ఎక్స్పెక్ట్ చేయగా దట్ చాప్టర్ ఇస్ ఓవర్. ఇప్పుడు న్యూ చాప్టరా? ఇట్స్ రియలీ షాకింగ్. నేను ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నేను ఇప్పుడు అఖిల్ రూమ్ షిఫ్ట్ అవుతున్నా. సీరియస్లీ? వాడితో ఆఫీస్ అవర్స్లోనే టార్చర్, కానీ ఇప్పుడు 24 hours అంటే పర్లేదా? నేను అలాగే అనుకున్నా కానీ అక్కడ సీన్ లేదు. మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఇలానే కొంచెం మేనేజ్ చేసి ఇంకా ప్రమోషన్స్ కూడా కొట్టేస్తావేమో. అదే నా ఫ్యూచర్ ప్లాన్. నువ్వు ఈ ప్లాన్ ఎవరికి లీక్ చేయకు, ఎందుకంటే ప్లాన్ లీక్ అయితే ప్లాన్ ఫ్లాప్ అయిపోద్ది. నువ్వు ఎంత చెప్పినా అఖిల్తో రూమ్ షేరింగ్ అంటే కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అలాంటిదేం లేదు. బయట అగ్రెసివ్గా కనిపించే వాళ్ళు లోపల చాలా ఎమోషనల్గా ఉంటారు. దిస్ ఇస్ టూ మచ్. నువ్వు ఒక్క రోజులో అంత అబ్జర్వ్ చేసావా? నేను వాడిని అబ్జర్వ్ చేసి చెప్పట్లేదు, నిన్ను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. సరే, అఖిల్ ఎక్కడ? అట్లీస్ట్ నాకు 2 days టైం కావాలి. బ్రో బ్రో చెప్పు బ్రో. సోనీ ఎక్కడ? తెలీదు. నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా బ్రో? చెప్పు బ్రో, చేసేద్దాం. 1 second. నీకు తెలుసు కదా నాకు సోనీ అంటే ఎంత ఇష్టము. లవర్ ఆఫ్ ద ఇయర్ అని అవార్డు ఇప్పించమంటావా? చెప్పు, గ్రాండ్గా సమ్మానం ప్లాన్ చేద్దాం. నువ్వేనే గుర్తించావు, థ్యాంక్స్. ఇదే గుర్తింపు తను కూడా కలిగించచ్చుగా. ఛాన్సే లేదు. నేను అడిగితే మ్యాక్సిమం హెల్ప్ చేస్తుందేమో కానీ లవ్ మాత్రం చేయదు. ప్లీజ్ బ్రో, ఎలా హెల్ప్ చేయి బ్రో, ప్లీజ్ బ్రో. రే నువ్వు ముందు బ్రో అన్నావు. సరే బ్రో. రే చూడు తమ్ముడు, తను అనుకున్నంత సాఫ్ట్ కాదు, తట్టుకోలేవు. అయినా సరే తను ట్రై చేసుకుంటావంటే చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అది నీకు పడే టైప్ మాత్రం కాదు. నాకు పడే టైప్ కాదా? అస్సలు పడే టైప్ కాదా? అది నీ విజ్ఞత కొద్దిలేస్తా. Yeah, I'll get back to you. We'll try to complete it in the given time. హాయ్ అఖిల్. Hi. But మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొంచెం టైం ఇవ్వగలిగితే ట్రై టు అండర్స్టాండ్ అ ప్రాబ్లమ్. Yeah, sure, it'll be done. Trust me. Yeah. ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉండగా ఇంకో ప్రాజెక్ట్ టేక్ అవుట్ చేసి తప్పు చేసాం. నీకంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్స్ ఓకే, వీ కెన్ టేక్ ది ప్రాజెక్ట్.
థ్యాంక్ యూ సోనీ. నో థ్యాంక్స్ టు యూ, శివాకి ఇలాంటి టైంలో సపోర్టివ్గా ఉండి హెల్ప్ చేసినందుకు. అదే కాకుండా ఇంకా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నట్టున్నాయి. యా ఏరా మళ్ళీ అవసరమా నీకు? అయ్యింది సరిపోదా? అమ్మాయిలే మారుతారు, ఎండింగ్ మారదు. అర్థం చేసుకో. హ్యాపీగానే ఉన్నావు కదా, సో వద్దు. నో నో నో. శివ, నీకు సోనీ ఎప్పటి నుంచి తెలుసు? అంటే మీరిద్దరూ బాగా క్లోజా? కాలేజ్ టైం నుంచి కలిసి ఉన్నాం కదా, ఆబ్వియస్లీ క్లోజ్గానే ఉంటాం. తనకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా. చిచ్చి కొంచెం అండి, చాలా ఉంది. అయినా కోపం గురించి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, నీకు ఏదో తక్కువ ఉన్నట్టు. అంటే మా ఇద్దరికి కామన్ కోపం అంటావు. కామన్ పాయింట్స్ మీ ఇద్దరి మధ్య చాలా ఉన్నాయి. లైక్ కాన్ఫిడెన్స్, హార్డ్ వర్కింగ్ నేచర్. మెయిన్గా మీరిద్దరు ఎవరిని మోసం చేయరు. దాట్స్ వాట్ వీ కాల్ అ క్యారెక్టర్. బా తనలో పెట్టేస్తాను సోనే, నా వర్క్ నువ్వు చేసి పెట్టచ్చు కదా. నీ వర్క్ నేనెందుకు చేయాలరా? ఫ్రెండ్షిప్ కోసం చాలా మంది చాలా చేశారు సోనీ, నువ్వు ఆఫ్టర్ ఆల్ రిపోర్ట్ చేయలేవా? సెంటిమెంట్లు వద్దు, నీ పన్ను చూడు. చే అవునరా, అడగడం మర్చిపోయా, కొత్త రూమ్మేట్ ఎలా ఉన్నారు? సూపర్, ఫస్ట్ క్లాస్. ఏంటి రూమా రూమ్మేటా? ఫస్ట్ క్లాస్ అంటే అన్నీ బాగున్నాయని కదా అర్థం. నువ్వు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావా? అబ్బో, ఏం చేస్తాడేంటి రూమ్లో? ఫోన్లో మాట్లాడతాడా అమ్మాయిలతో? అలా ఏం లేదు, జస్ట్ వన్ కాల్, అది కూడా వాళ్ళ మమ్మీయే. అయినా వాడేం చేస్తా నీకెందుకు? ఏదో క్యాజువల్గా అడిగా. జనరల్గా అబ్బాయిలు అదే పనిలో ఉంటారు కదా రూమ్లో ఉంటే, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్. అఖిల కాదులే. డ్రింక్ చేస్తాడా? ఎప్పుడూ కాదు, ఎప్పుడో ఒకసారి అలాగా ఫార్మాలిటీకి, బట్ లిమిట్లోనే. లిమిట్ అంటే ఎన్ని? 1 పెగ్గా? 1 బాటిల్. అయినా ఏంటి ఎంక్వైరీలు? వాడేం వచ్చి నీ గురించి అడుగుతాడు, నువ్వేమో వాడి గురించి అడుగుతావు. ఏమైనా ఉంటే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. చెప్పు. ఏం చెప్పాలి? నా గురించి ఎందుకు శివ అని అడిగావు? నేనెప్పుడు అడిగా? నాకేం గుర్తులేదే. అదేంటి, నిన్న మీరు డ్రింక్ చేసినప్పుడు అడిగావంట కదా? శివ నాతో చెప్పాడు. నేను తాగినప్పుడు ఏం మాట్లాడతానో తెలీదు, తాగాక ఏం మాట్లాడానో గుర్తు కూడా ఉండదు. ఏంటి ఇదంతా ఒక పెగ్గకే? ఏంటి నీకు వాడు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటి? వాడంతే, ఏదైనా అంత డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవునులే, అది నిజమే. అయినా నువ్వు నా గురించి ఎందుకు అడిగావు? నేను ఎక్కడ అడిగాను? ఏదో నీ గురించి టాపిక్ వస్తే వాడే చెప్పాడు. నా గురించి టాపిక్ వచ్చిందంటే అక్కడ ఎవరికో నా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టే. అవును, శివాకి నువ్వు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందిలే, ఎప్పుడు నీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. విన్నవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే వింటారు. కొన్నిసార్లు ఆప్షన్ లేకపోతే తప్పదు, వినాలి. నీతో కష్టమే. కొంచెం కాదు, చాలా. సోనీ, ట్రెండెక్స్కి పంపాల్సిన పోస్ట్ పంపేసావు కదా? ఆ రిపోర్ట్స్ నీకు ఆల్రెడీ పంపేసా అఖిల్. మెయిల్లో కూడా నేను సీసీ చేసా, చూసుకోలేదా? ఓకే, అయితే మిస్ అయి ఉంటా. అయితే పంపేశారు కదా? యా. ఓకే, దట్స్ గుడ్. సోనీ, ఆ మెమరీ టికెట్స్ 2 డేస్గా పెండింగ్ ఉన్నాయి, కొంచెం చెక్ చేసి క్లియర్ చేసేయచ్చుగా. యాక్చువల్లీ కస్టమర్ సైడ్ వెరిఫికేషన్ కోసం వెయిటింగ్. అయితే ఫాలో అప్ చేసి క్లియర్ చేసేయండి. అండ్ శివ, ఆ కస్టమర్కి మెయిల్ డ్రాప్ చేయి. ఆల్రెడీ డ్రాప్ చేసాం. ఓ, అలా అయితే ఓకే. ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే మళ్ళీ పెండింగ్ కాస్ట్లో మీరే ఆన్సర్ చేసుకోవాలి కదా, అందుకే చెప్తున్నా. యా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంతకీ సాయంత్రం ప్లాన్స్ ఏంటి? నాట్ ఇంట్రెస్టెడ్ రా, ఎందుకో తాగాలనిపించట్లేదు. ఏ సోనీ ఒకసారి నాకు గిల్లు. లే, రే,
ఇప్పుడు ఎందుకు అంత ఓవర్ చేస్తున్నావు? మరి లేకపోతే ఏంట్రా, ఎప్పుడు మందనగానే హుషారుగా ఉండేవాడివి, ఇప్పుడేంట్రా డల్ అయిపోయావు? అదంతే. అదే ఎందుకా అని ఈ కారణాలు లేని మార్పులు. ఇదేంటి ఇప్పుడు లేని కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, సంథింగ్ ఇస్ ఫిషీ, ఏంటో కనుక్కోవాలి. అమ్మా సోనీ, ఉమ్, అఖిల్లో నీకేమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? లేదే, నాకైతే ఏం అనిపించట్లేదు. మరి అయినా నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు? అంటే ఎప్పుడూ లేనిది ఈ మధ్య కొత్తగా ఫోన్లు చూసి సిగ్గుపడుతున్నాడు, ఫోన్లు మాడుతున్నాడు. సంథింగ్ ఇస్ రాంగ్, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఏంటి సోనీ, నా మెసేజ్కి ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకు రిప్లై ఇవ్వాలి? అయినా నాకు ఇష్టం లేదు. ఏంటి 1200 మెసేజెసా? ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వట్లేదు బ్రో. భయ్యా ఇవి మెసేజెస్ కాదు భయ్యా, లెటర్స్. ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వట్లేదు బ్రో. అయినా ఎందుకు ఇంత తిడుతున్నా ఇరిటేట్ చేస్తావు? అర్థం కాదా? సారీ సోనీ, నా మెసేజ్ నువ్వు చదవకపోయినా పర్లేదు, జస్ట్ చదువు చాలు. నా ఫీలింగ్ ఏంటో అర్థం అవుతుంది. నీకెంత చెప్పినా వేస్టే. ఫోన్. నీకు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయంట కదా? ఇప్పుడు ఎందుకులే వాటి కోసం. అయినా నువ్వేంటి సడన్గా అలా అడిగావు? ఆఫీస్లో ఎవరికి లవ్ ప్రాబ్లం వచ్చినా నీ దగ్గరికి వస్తారంట కదా? అది శివగడ్ నా గురించి ఇచ్చిన పబ్లిసిటీ. ఎవరికి ప్రాబ్లం వచ్చినా నాకు వీలైనంత హెల్ప్ నేను చేస్తా, అంతే. మరి అంత హెల్ప్ చేసినోడివి నీ లవ్ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలేకపోయావు? ఎంత పెద్ద డాక్టర్ అయినా వాడు సర్జరీ వాడు చేసుకోలేడు. నువ్వు తర్వాత మళ్ళీ ఎవరిని లవ్ చేయలేదా? లేదు. ఏ తర్వాత నీకెవరూ నచ్చలేదా? నచ్చినా నేను ఆ ఫేజ్లోకి వెళ్ళలేదు. ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ భయం వేస్తుంది. భయమా? ఎందుకు? ఎందుకంటే అన్నీ బాగున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయో అమ్మో, ఆ ఎమోషనల్ టార్చర్లు నా వల్ల కాదు. ప్రతిసారి అలానే ఎందుకు అవుతుంది అఖిల్? అది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ నాట్ ట్రూ. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ముందన్నీ బాగానే ఉంటాయి, కానీ వన్స్ రిలేషన్లోకి వెళ్ళాక మొత్తం అన్నీ మారిపోతాయి. అదే స్టోరీ మళ్ళీ రిపీట్ అవుద్ది. బికాజ్ రిలేషన్షిప్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ విత్ నోన్ ఎండింగ్స్. సరే, ఏంటి సరే? నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్పాక నేనేమంటా? ఏమైంది బ్రో? ఇక్కడ నుండి నా టేబుల్ ఇదే. అసలు ఏమైంది? ఏం తెలియనట్టు మాట్లాడకు శివా. సోనీ అఖిల్తో క్లోజ్గా అవ్వడం నీకు తెలీదా? తెలుసు కానీ వాళ్ళు ఏదో క్యాజువల్గా మూవ్ అవుతున్నారు, అందులో ఏముంది? వాళ్ళు రెగ్యులర్గా బయట మీట్ అవుతున్నారు, అది తెలీదా నీకు? ఈ విషయం నాకు నిజంగా తెలియదురా. ఇవన్నీ నీకే తెలుసు? ఓ, సోనీ గురించి అన్నీ నీకు తెలిసిపోతాయి కదా. అయినా ఎవరికి తెలియదు నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఇట్రా, అఖిల్కి లవ్ మీద అంత మంచి ఒపీనియన్ లేదు. నిజంగానా? యా, బట్ ఈసారి వాడు పెట్టుకుంది సోనీతో, సో ఆ ఒపీనియన్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. సోనీ నన్నే చేంజ్ చేసింది బ్రో, ఇంక వాడంతా. వీడేంటి ఇక్కడ? వాడికి నువ్వు అఖిల్ క్లోజ్గా మూవ్ అవుతున్నావు ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టుంది. కంగారు పడి క్లోజ్గా వచ్చి కూర్చున్నాడు. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదా? ఎందుకు నేనంటే అంత ఇంట్రెస్ట్? ఇదే క్వశ్చన్ అఖిల్ని అడిగితే నువ్వేం చెప్తావు? యాక్చువల్లీ నువ్వు చెప్పింది నిజమే. ఎండింగ్ ఎప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతుందని డిపెండ్ అయి ఉంటుంది. ప్లీజ్, స్టోరీస్ డజంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్. నా వల్ల నేను ఈ మనసు మార్చుకున్నాను మాత్రం చెప్పకే.
లవ్ చేస్తే ఎండింగ్ ఎందుకు ఫెయిల్ అనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నువ్వు అలా అన్న ప్రతిసారి నేను నిన్ను ఖచ్చితంగా వదిలేస్తానని నువ్వు నమ్మినట్టు అనిపిస్తుంది. మనం నమ్మిన ప్రతిదీ నిజం కాదని ఒక ఇన్సిడెంట్ వల్ల తెలుస్తుంది. నా లైఫ్లో ఆ ఇన్సిడెంటే నువ్వు. Are you sure? You know the answer. Then just say it to me. ఏంటి అలా చూస్తున్నావు? చాలా షాకింగ్గా ఉంది. ఎందుకు? అసలు నేనేంటి, ఈ లవ్ ఏంటి, ఇలాంటి కమిట్మెంట్స్ వద్దనుకున్నా. అలాంటిది నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏ నువ్వు హ్యాపీగా లేవా? అలా కాదు, అంటే మనం వద్దనుకుంది మళ్ళీ మన లైఫ్లోకి వస్తే కొంచెం షాకింగ్గానే ఉంటుంది కదా. అదే పొజిషన్లో ఉన్నా. అయినా మీ అబ్బాయిలందరూ ఇంతే. ఒకసారి వద్దనుకున్నది మళ్ళీ కావాలనుకుంటారు. అంటే మీ అమ్మాయిలు ఒకసారి వద్దనుకుంది మళ్ళీ కావాలనుకోరా? అసలు అమ్మాయిలు కావాలనుకుంది ఎప్పుడూ వద్దనుకోరు. Hi, Mr. Rajiv. హాయ్. How are you? యా, ఐమ్ ఫైన్. Yeah, and thank you for submitting the project on time. Thanks to you and your team for the great efforts. యా, థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. యా గైస్, ఓకే, వీ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. ఈసారి మనం క్లయింట్కి ఇచ్చిన టార్గెట్ని ఆన్ టైం ఫినిష్ చేసాం. అందరూ చాలా కష్టపడి డే అండ్ నైట్ సపోర్ట్ చేశారు. యూ ఆల్ డిజర్వ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. పార్టీ 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 పార్టీ. షూర్ షూర్ షూర్, అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకో 10 daysలో మన క్లయింట్స్ ఇక్కడికి వస్తున్నారు అండ్ దే ఆర్ థ్రోయింగ్ ఎ గ్రాండ్ పార్టీ ఫర్ అస్. గెట్ రెడీ ఫర్ దాట్. లాస్ట్లీ బిఫోర్ ఐ లీవ్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ టోటల్ ట్రావెల్లో ఐ వాజ్ రూట్ సమ్ టైమ్స్. శివ, కార్తీక్, రవి అండ్ రాజేష్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. నథింగ్ పర్సనల్. కీప్ ఇట్ అప్ గైస్.
ఏ మాట కామాట కానీ అఖిల్ లేకపోయి ఉంటే ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్గా అయ్యేది కాదు కదా. యా ట్రూ. మా టీంలో నేనే బెస్ట్ పర్ఫార్మర్ తెలుసా. రే మీ టీంలో ఉండేదే ఇద్దరు, అందులో కూడా ర్యాంకింగా? సోనీ ఈవినింగ్ పార్టీ ఇస్తా, నువ్వు తప్పకుండా రావాలి. నాట్ ఇంట్రెస్టెడ్ థ్యాంక్స్. ప్లీజ్ లోహిత్, ఎందుకు నాతో అలా మాటలు పడతావు? ఎప్పుడు నాతో అలా నార్మల్గా ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. నువ్వు తిట్టినా ఐ డోంట్ మైండ్, ఇట్స్ ఓకే సోనీ. నీకు ఇంకెలా చెప్పాలి? ఏంటి ఎలా వచ్చావు? ఏమైనా పని ఉందా? పనుంటేనే రావాలా, లేకపోతే రాకూడదా? అబ్బా నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోవా? ఇంతకీ ఏంటి మ్యాటర్? ఫేస్ ఎందుకు అలా పెట్టావు? అంటే నైట్కి అందరూ డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నారు. మనం కూడా వెళ్దామా? అందరితోనా? కాదు, మనం సపరేట్గా వెళ్దాం, వాళ్ళతో కాదు. నాకు చాలా వర్క్ ఉంది సోనీ. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ వర్క్స్ అండ్ మనకి కొత్త ప్రాజెక్ట్ ఒకటి అలాట్ అవుతుంది. దానికి సంబంధించిన మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వాలి. ఎప్పుడు ఉండేదే కదా. ఇప్పుడు ఏమైంది? నువ్వు వెళ్ళు. లోహిత్తే మెయిన్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నాడు, వెళ్ళనా? సరే దాందే ఉంది, వెళ్ళు. నీకు తెలుసు కదా వాడు నన్ను ఎంత ఇరిటేట్ చేస్తాడో. ఇరిటేట్ చేస్తాడంటే కొడతాడా తిడతాడా? ఎందుకంత హవర్ ఇమాజిన్ చేసుకుంటావు? సోనీ ఈవినింగ్ వస్తున్నా కదా. ఏంటి నీ ప్రాబ్లం? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? నాకు రావాలని లేదు, రాను కూడా. ప్లీజ్ దయచేసి నన్ను ఇరిటేట్ చేయకు. సోనీ ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకు చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు? వర్క్ చేస్తున్నా, కనిపించట్లేదా? కొద్దిగా బిజీగా ఉన్నా. సరే అయితే పని అయిపోయాక స్టేటస్ పెట్టు. ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఏ తప్పే ఉంది? అయినా నేనేం అడిగా? జస్ట్ ఒక సింగిల్ ఫోటో నాది స్టేటస్ పెట్టమన్నా. ఆ మాత్రం చేయలేవా? ఇప్పుడు అవసరం ఏముంది అంటున్నా. ఏంటి నువ్వు ఇంకా సింగిల్ అని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావు అందరికీ? స్టేటస్లు పెట్టడం వల్ల నీకేం వస్తుంది? చెల్లి అనిపించట్లేదు నీకు అవన్నీ? లేదు, అస్సలు లేదు. నేను అసలు ఎందుకు అడిగానో తెలుసా? అదొక చిన్న డేట్ టాస్క్. అయినా నాకు ఒకటి అర్థమైంది అయితే ఈవేళ. చాలా థ్యాంక్స్, బాయ్. సోనీ కోపం అందరూ బాబు, ఇప్పుడు వద్దులే. యాంగిల్ సరిగ్గా లేదా? ఓకే. రే ఆపు. హలో. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నా. అవును, శివ స్టేటస్ చూశాను. వర్క్ చాలా బాగా చేస్తున్నావు. కావాలని చేయలేదు, ఇదిగో ఈ శివగాడే ఫోర్స్ చేశాడు. ఏం ఆడుతున్నారా? నా మీద ప్రామిస్ చేసాక కూడా మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇప్పుడు ఏమైంది? ఏదో అకేషనల్గా తాగుతున్నా అంతేగా. నీ ఇష్టం, బాయ్. ఆహా
మనకెందులే. హలో. ఏంటి మళ్ళీ బిజీయా? నువ్వు వర్క్ తప్ప నన్ను పట్టించుకోవా? అలా ఏం లేదే బాబు, ఈరోజు బాగా స్ట్రెయిన్ అయ్యా. తెలుసు కదా, కంటిన్యూస్ కాల్స్. నీకు అందరితో మాట్లాడడానికి ఓపిక ఉంటుంది, నాతో మాట్లాడడానికి మాత్రం ఉండదు. సారీ సోనీ, నాకు నిద్ర వస్తుంది. రేపు మాట్లాడదాం కావాలంటే. ఏం అవసరం లేదు, ఓకేనా? బాయ్. ఏం చేస్తున్నావు నువ్వు? మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు. సోనీ, నేను ఫ్రెండ్స్తో ఉన్నా. ఓ 10 minutesలో కాల్ చేస్తా, ఓకేనా? సరే, బాయ్. సోనీ, ఇప్పుడు చెప్పేంటి? ఓ 15 minutes తర్వాత కాల్ చేయి, ఓకేనా? హలో, ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? నీకేమైనా మెంటలా? నేనేదో కావాలని చేసినట్టు ఎందుకు అలా బిహేవ్ చేస్తావు? నీకు అర్థమైందా? నీతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఏదో చెప్పి కాల్ కట్ చేస్తావు. అసలు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడమే మానేసా. 24 hours నీతో అలా మాట్లాడక నేనే కాలేజ్లో చదువుతున్న టీనేజర్ని కాదు. సరే, నీకు ముందే చెప్పా, లవ్ స్టోరీస్ అని ఎలానే ఉంటాయని.
ఇలానే ఉంటే వాళ్ళేంటి, ఏ అమ్మాయి నీతో ఉండదు. అందుకే నీ స్టోరీస్ అన్నీ అలా ఎండ్ అయ్యాయి. ఇక ముందు కూడా అలానే ఎండ్ అవుతాయి. ఆహా, ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉన్నట్టు ఫీల్ అవుతున్నావా? అయితే అంత ఫీల్ అవుతా వచ్చాడు దేనికి? వదిలే. అంటే నాకు నీలా 2-3 లవ్ స్టోరీస్ లేవులే, సో నేను తీసుకోలేకపోతున్నాను. సోనీ, చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు, వదిలే. చూసావా, స్టిల్ నువ్వేం అవ్వలేదంటున్నావు. నేనంటే నీకు సీరియస్నెస్సే లేదు. ఇంకేం జరిగితే నువ్వు సీరియస్గా ఉంటావు? నీకన్నా లోహితే బెటర్. నేనేం చేసినా ఎంత తిట్టినా నాతో బాగా ఉంటాడు. హే, ఇప్పుడు ఎందుకు కంపేర్ చేస్తున్నావు? నేను కంపేర్ చేయట్లేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను. వాడంత నచ్చితే వాడితో ఉండాల్సిందిగా, అంత బాధపడుతూ నాతో ఉండడం ఎందుకు? ఇప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా ఇంటెన్షన్ వేరు, నువ్వు అర్థం చేసుకుంటుంది వేరు. ఇన్ని రోజులు అదే ట్రై చేశా, అయినా నేను ముందే చెప్పా ఈ లవ్ వద్దని. నాకు ముందే తెలుసు ఇలా వద్దని. నీకు కూడా చాలాసార్లు చెప్పాను అఖిల్, ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దని. ఇలానే మాట్లాడతా, ప్రతిసారి నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఉండలేను. అది నా వల్ల కాదు. నా వల్ల కాదంటే వాట్ డూ యూ మీన్? ఎందుకింత కాంప్లికేట్ చేస్తున్నావు? కాంప్లికేట్ చేయకూడదని ఇన్ని రోజులు కామ్గా ఉన్నా, అందుకే నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. ఓ, అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా? ఇన్ని డేస్ అదే ఫీల్ అయ్యావా? హా, అవును. ఇన్ని డేస్ నా వల్ల ఇబ్బంది పడినందుకు సారీ. మళ్ళీ ఇబ్బంది పడుతున్నా అనుకోకపోతే ఒకటి చెప్తాను. ఇబ్బంది పడుతున్నా సరే నువ్వు వినవు కదా, చెప్పాలనుకుని చెప్తావుగా, ఇంకెందుకు చెప్పు. ఏం లేదు, సరే బాయ్. అది చెప్పాలనుకుంది ఏంటో చెప్పు. తాగావా? తాగితే నేను తిరిగి కాల్ చేసేవాడిని కాదు, ముందు విషయం చెప్పు. సరే అయితే చెప్తా విను. నువ్వు ప్రతిసారి నాతో అనేవాడివి నీకు ఎండింగ్ తెలుసని, కానీ నీకు తెలియంది ఏంటంటే ఎండింగ్ నీ వల్లనే. ఏమైందిరా? సోనీ రిజైన్ చేసి వెళ్ళిపోయిందిరా. ఏముంది, నువ్వు అదే కంపెనీలో జాబ్ ట్రై చేయి. ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఆ? ఒళ్ళు కొవ్వు, దానికి నచ్చినట్టు నేనుండాలంట. ఒళ్ళు కొవ్వు కాకపోతే ఇంకేంటి మరి? బాబు, సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అన్నావు, ఇది కూడా సాడ్ ఎండింగేగా.
ఏదైనా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మన చేతుల్లో ఉండవు. ఆ మధ్యలో జరిగేది ఏదైతే ఉందో అదే మన చేతుల్లో ఉంటుంది. ఫిలాసఫీయా? ఇన్ని దెబ్బలు తగిలాక ఎవడన్నా ఫిలాసఫర్ అవుతాడు. దీని దెబ్బకి లవ్ అంటేనే విరక్తి వచ్చింది. అసలు లవ్ అన్న మాటకే దూరంగా ఉంటున్నా. అంటే ఇప్పుడు నీ లైఫ్లో అసలు అమ్మాయిలే లేరా? నేను లవ్ లేదన్నా, అమ్మాయిలు కాదు.